అందరికీ నమస్తే. నేను మీ గెద్దలూరి మనోజ్ కుమార్, గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్. మనకు తెలుసు గూడూరులో ఫాస్ట్ ఫుడ్ రంగంలో నెంబర్ 1 గా ముందుకెళ్తున్నటువంటి ఉషా ఫాస్ట్ ఫుడ్స్ గురించి మనకు తెలుసు. ఈ ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అనేది గూడూరులో ఒక ట్రెండ్ సృష్టించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. సో గూడూరులో టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఏమని చెప్తారంటే ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. సో ఉషా ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడు ప్రారంభించారు, ఈ 25 సంవత్సరాల వాళ్ళ జర్నీ ఎలా జరిగింది, ఎందుకు గూడూరులో ఉషా ఫాస్ట్ ఫుడ్స్ ని ప్రయారిటీగా ప్రజలు ఎక్కువ వెళ్తారు, అక్కడ టిఫిన్స్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్తుంటారు అనమాట. సో ఇవన్నీ ఎట్లా జర్నీ జరిగింది, ఎలా స్టార్ట్ చేస్తారు, ఈ 25 ఇయర్స్ జర్నీ ఎలా జరిగింది, అదే విధంగా వాళ్ళ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు, అదే విధంగా వాళ్ళ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ లో ఎట్లా ముందుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ ఇంటర్వ్యూతో. ఎవరితో కాదండి, ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అధినేత ఉషా కిరణ్ గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. సో తప్పకుండా మీ ఇంటర్వ్యూని వీక్షించండి. నమస్తే ఉషా చలపతి గారు. ఈరోజు 25 ఇయర్స్ అయింది ఉషా ఫాస్ట్ ఫుడ్స్ పెట్టి, పూర్తయిపోయింది. అసలు గూడూరులో నెంబర్ 1 గా ఫాస్ట్ ఫుడ్స్ లో మీరు ముందుకెళ్తున్నారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ స్వస్థలం ఏంటి, మీరు ఎలాగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు? నేను పుట్టింది గూడూరు ముత్యాలపేట. ముత్యాల పుట్టాను. బెంగళూరు నాగయ్య మా నాయన కూరగాయల వ్యాపారం. నేను 1960-61 పుట్టాను. ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు హోటల్ని ఎలా ప్రారంభించాలనుకున్నారు, అసలు ఎట్లా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని? నేను కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్నాను. కూల్ డ్రింక్ షాప్ బిజినెస్ ఫస్ట్. ఆ కూల్ డ్రింక్స్ వ్యాపారం చేసేటప్పుడు అయిపోయిన తర్వాత అది బాగా డల్ అయింది బిజినెస్. ఇప్పుడు 1998 ఆ ప్రాంతంలో నేను అప్పటి నుంచి నేను హోటల్ పెట్టాలని ప్రయత్నం చేశాను. తర్వాత మా బ్రదర్ చనిపోయాడు 99లో ఆగస్టు, అక్టోబర్, జూలై ఆ ప్రాంతంలో. తర్వాత నేను నవంబర్ 14వ తేదీ ఫాస్ట్ ఫుడ్ ప్రారంభించారు. 1999 నవంబర్ 14. నవంబర్ 14న 1999లో ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఒక్క కొట్టుగా ప్రారంభించాను. అన్ని కొద్దిగా ప్రారంభించా. భగవంతుడి దయ వల్ల అన్ని జరుగుతుంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ హోటల్స్ లో ఏ ఐటమ్స్ జరుగుతాయి? ఇడ్లీ, వడ, బోండా, పూరి, చపాతి, దోశ, పొంగల్. దోశలో రకాలు: ఆనియన్ దోశ, కారం దోశ, నెయ్యి కారం దోశ, రవ్వ దోశ, రాగి దోశ, అన్ని. ఇప్పుడు గూడూరులో చాలా హోటల్స్ వచ్చేసాయి, ఎక్కడ చూసిన హోటల్స్ వచ్చేసాయి. చాలా వీధికి ఒక హోటల్ వచ్చేసింది. కానీ ప్రజలు ఎక్కువగా ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అంటారు. సరే, ఎందుకు అట్లా ప్రజలు మీ దగ్గరికే రావడానికి గల కారణం ఏంటి? ఖర్చు ఎక్కువ పెడతాం, ఆదాయం తక్కువ తీసుకుంటాం. క్వాలిటీకి తయారు చేస్తాం వస్తువులు. క్వాలిటీగా ఇచ్చినప్పుడు బిజినెస్ ఉంటుంది, రుచిగా కావాలి. దాని తగ్గ మేము రేట్ వేయము. ఎక్కువ ఖర్చు, తక్కువ ఆదాయం. సార్, ఇప్పుడు ఉషా ఫాస్ట్ ఫుడ్స్ 25 సంవత్సరాలు అయింది. మీ సక్సెస్ మంత్రం ఏంటి అసలు? సక్సెస్ మంత్రం క్వాలిటీ. పిల్లకాయలు గోపి, సాయి. మీ క్వాలిటీ వచ్చి మీ సక్సెస్ అంటారు. మీ ఇద్దరు కొడుకులు మీ సక్సెస్ వెనకాల కారణం అంటారు.
సో ఇప్పుడు మీ ఫేవరెట్ అంటే అట్లాగా ఇప్పుడు ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏదో ఒక ఫేవరెట్ ఐటమ్ ఉంటుంది. ఆ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఉషా ఫాస్ట్ ఫుడ్స్ లో? దోశ ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు. దోశ గూడూరులో ఎక్కువ మంది లైక్ చేసే అన్ని ఐటమ్స్ బాగుంటాయి, కానీ దోశ ఎక్కువ మంది అడుగుతారు. అవును కదా. సరే అండి, ఇప్పుడు మీరు హోటల్ బిజినెస్ ఒకటే చేస్తారా, వీటితో పాటు ఏమైనా క్యాటరింగ్ కూడా ప్రధానం. 2007 నుంచి 6 నుంచి స్టార్ట్ చేశారు. మీరు అన్నిటికీ పెళ్లిళ్ళకి కానీ వాటికి కానీ అన్నిటికీ పంపిస్తాం, క్యాటరింగ్ చేస్తారు అన్నిటికీ. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యారు, గూడూరులో ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తెలుసు. సో మీ కుటుంబం మీకు ఎలా సపోర్ట్ చేసింది? కుటుంబం సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయగలనా, చేయలేదు. ఫుల్ సపోర్ట్, పిల్లకాయల సపోర్ట్, మా మిస్సెస్ సపోర్ట్. సో మీ కుటుంబం గురించి చెప్తారా, మీ పిల్లల గురించి, మీ మిస్సెస్ గురించి, అట్లా వాళ్ళు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏ విధంగా అంటే ఫస్ట్ మనం 1999లో స్టార్ట్ చేసినప్పుడు, నవంబర్లో స్టార్ట్ చేసినప్పుడు నైట్ పిండ్లు కానీ ఎర్రగడ్డలు రెడీ చేయడం కానీ, నేను సాంబార్లు రెడీ చేయడం కానీ మా మిస్సెస్ ఉండేది. పిల్లకాయలు నాతో పాటు వాళ్ళు చిన్న పిల్లలు చీకటితో నాతో పాటు 3-4 లేసి వచ్చేది, వచ్చి నాంగట్లో ఉండేది. నేను నాతో పాటు వచ్చి మాస్టర్ పిలుచుకోవడానికి నాతో పాటు వచ్చేది, తీసుకొని వచ్చేది, అట్లా ఉండేది. ఇప్పుడు నేను ఒకటి అంటానండి, మీ కుటుంబం సపోర్ట్ వల్లే మీరు ఇంత సక్సెస్ అయ్యారంటారు, ఇందులో నిజం ఉందా? నిజమే. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు కాదు అని అంటున్నారు, అవును నిజమేనా? కరెక్టేనా? ఇప్పుడు కుటుంబం సపోర్ట్ తో మీరు ఇంత సక్సెస్ అయ్యారన్నారు. సో నేను ఒకటే చెప్తున్నా అండి, కుటుంబం సపోర్ట్ లేకపోతే ఏది జరగదనడానికి నిదర్శనం ఏంటంటే మన ఉషా చలపతి గారు. ఆయన చెప్తున్నారనమాట, ఏమని చెప్తున్నారంటే నా కుటుంబమే నన్ను ఈరోజు ఈ స్థాయికి సక్సెస్కి కారణం అని చెప్తున్నారు. సో ఇంకో విషయం అండి, మామూలుగా గూడూరులో చాలామంది సెలబ్రిటీలు వస్తుంటే కూడా చాలామంది బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉషా ఫాస్ట్ ఫుడ్స్లో టిఫిన్ చేయాలి అని చెప్పి అంటుంటారు అనమాట. సో అట్లా సెలబ్రిటీలు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తిన్నారా? అంటే ఎవరైనా హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ? రాజకీయ నాయకులు చాలా మంది వస్తారు. రాజకీయ నాయకులు చాలా మంది అంటే ఇప్పుడు సునీల్ లాంటి వాడు ఒకప్పుడు వచ్చేవాడు, ఇప్పుడు సునీల్ రాడు. ఆయన నిలబడే టైం ఉండదు, నిలబడుకుంటే చుట్టూ జనం వచ్చేస్తారు. ఒకప్పుడు రోజు టిఫిన్ సునీల్ కి మన దగ్గర తీసుకుంటారు ఇంటికి. ఓకే. తర్వాత ఇంకా సెలబ్రేషన్ అంటే బీజేపీ వాళ్ళు వస్తారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, గోపాల్ రెడ్డి తీసుకుని పోతా ఉంటాడు, చాలా మంది వస్తూ ఉంటారు. అది రాజకీయ నాయకులైనా వచ్చిపోతారు, వాళ్ళు ఎవరు పలానా రాజకీయ నాయకులు ఓటు రాకపోతే తెలుసు తెలియదు, తీసుకుని పోతారు. ఓకే. ఇప్పుడు ఉషా ఫాస్ట్ ఫుడ్స్ 20 సంవత్సరాలు అయింది, ఈరోజు డెవలప్మెంట్ బాగా జరిగింది. ఇంకేమైనా బ్రాంచెస్ ఇంకా ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? దీనికే మనకు చేయలేకపోతాం, దీనికే ఇబ్బందిగా ఉంది, స్టాఫ్ ఇబ్బందిగా లాక్కొని వస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే స్టాఫ్ ప్రధానం అయిపోయింది. అవును, ప్రధానం స్టాఫ్. అవునండి, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా స్టాఫ్ లేకపోతే మూవీ చేయలేవు. అవును, చేయలేవు. వాళ్ళకి ఎక్కువ శాలరీస్ అయిపోతా ఉన్నాయి. ఈ వర్కౌట్ కి వీడికి ఆదాయం ఉంటుంది, క్వాలిటీ పెంచితే ఆదాయం తగ్గుతుంది. ఈ ఆదాయం తక్కువ దాంట్లో వాళ్ళకి లేకపోతా ఉంటాం, ఇంకా అదే సర్దుకోవాలి చేసుకుని పోతా ఉంటాం, ఆదాయం తగ్గించుకొని తీసుకుని పోతాం. చలపతి గారు, ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగిపోయాయండి, పప్పు ఉప్పు రేట్లన్నీ పెరిగిపోయాయి. ఎందుకంటే అప్పుడున్న రేట్లు వేరు, ఇప్పుడున్న రేట్లు వేరు. కరెక్టే. సో రేట్లు పెరిగిపోయినా కానీ మీరు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రేట్లు కూడా పెద్ద ఏం కాదు, అంటే ఒక మధ్య తరగతి వ్యక్తి తీసుకొని వెళ్ళే అంత రేట్లే పెట్టారు. సో మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది? మీకు అట్లా అంటే అట్లాగా చేస్తే మీకు కొంచెం లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, కానీ అవన్నీ తట్టుకొని మీరు ఎట్లా చేస్తున్నారు ఈ బిజినెస్? కొంచెం ప్రేక్షకులు చెప్తారు. అంటే ఆదాయం తక్కువ తీసుకుంటాను, 10 రూపాయలు వచ్చేది 5 రూపాయలతో సర్దుకుంటాను, సర్దుబాటు అంతే. అంగడి వ్యాపారం పోకూడదు, వ్యాపారం పోకుండా ఉండే దాంతోనే కాపాడుకొని చేసుకుంటాను. ఇప్పుడు చాలా మంది పెంచితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇదే దోశ నెల్లూరులో అయితే 70-80, మా దగ్గర 40. అదే దాంతో మేము ఇడ్లీ 12.5, ఎదురుగా హోటల్లో కూడా నీకు 15 రూపాయలు ఉన్నాయి దోశలు, 20 రూపాయలు ఉంటాయి. మనం ఏంటంటే ఇప్పుడు నుంచే చేస్తాం, మనం 5 రూపాయలు 3 రూపాయలు ఇడ్లీ నుంచి స్టార్ట్ చేసాం, 3 రూపాయలు ఇడ్లీ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇదే రేటుతోనే మేము రేటు ఆదాయం తగ్గించుకొని చేస్తా ఉన్నాం. అప్పుడు దోశ ఎంత ఉందండి 99లో?
దోశ 4 రూపాయలు. 4 రూపాయలతో స్టార్ట్ చేశారు, ఈ రోజు 40 రూపాయలు. 40 రూపాయలు అంటే 25 సంవత్సరాల్లో 40 రూపాయలు 40 పెరిగింది. రూపాయలు అంటే రేట్ 40 రూపాయలు అంటే తక్కువే. క్వాలిటీ నూనె, క్వాలిటీ పిండి, సోడా ఉప్పు ఏమి మేము మినపప్పుతోనే చేస్తాం అంతా మెత్తగా. ఒక సోడా పిండి బోండాలో మాత్రం వేస్తాం, మిగతా అన్ని ఎక్కడ సోడా ఉప్పు రాను. ఇప్పుడు అన్ని హోటల్ ఇడ్లీలో సోడా ఉప్పు వేస్తారు, దోశలో సోడా ఉప్పు వేస్తారు, మినపప్పులో వడలో సోడా ఉప్పు వేస్తారు. సోడా ఉప్పు వేసిన ఏంటంటే కొద్దిసేపు మెత్తగా రాయి అయిపోద్ది, మంచిది కాదు. అందువల్ల మేము ఎటువంటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సోడా ఉప్పు అనే మాట వాడము, ఒక బోండాకి తప్ప. ఇప్పుడు గూడూరులో ఒక టాప్ ప్లేస్ లో ఉంది ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఒక టాప్ ప్లేస్. మీకు గర్వంగా అనిపిస్తుందా, మీకు ఆనందంగా అనిపిస్తుందా? అంటే ఒరే ఈ రోజు గూడూరులో ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అంటే నాకు మంచి పేరుంది, మంచి పేరు వచ్చింది, నాకు చాలా అంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పేరుంది మంచిదే, కానీ దాని తగ్గ ఆదాయం లేదు, డిసప్పాయింట్ అయిపోతాం. అది ఆ పేరు ముటుకు ఉంది, ఎక్కువ నంబర్ 1 క్వాలిటీ బాగుంటది. ఉషా ఫాస్ట్ ఫుడ్ ఎక్కడి నుంచో ట్రైన్ నుంచి వస్తారు, హిందీ వాళ్ళు పోతారు. ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ ఏడికే వస్తారు, వాళ్ళు చెప్పి పంపిస్తారు యాడికి ఉషా ఫాస్ట్ ఫుడ్ పొమ్మని, ఉషా విలాస్ భోజనం బొమ్మని. విలాస్ తీసేసాము, విలాస్కే భోజనం బొమ్మని చెప్పి పంపిస్తారు అక్కడి నుంచి. అంటే వాళ్ళు హిందీ వాళ్ళు బిజినెస్ జరిగేది, బాగుంటేనే కదా వాళ్ళు చెప్తారట, పంపిస్తారు కదా. ఉంది సంతోషమే బాగుందని, కానీ దాని తగ్గ ఆదాయం లేదు. మీరేమంటారంటే మాకు లాభం రాకపోయినా పేరు వచ్చింది, కానీ ఏంటంటే ప్రజలకు క్వాలిటీగా ఇస్తున్నాం, అది మాకు ఆనందంగా ఉంది అంటారు. అదే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతానండి, మొన్న తెలిసిన వాళ్ళు ఒకసారి మీ దగ్గర టిఫిన్కి వచ్చారంట. టిఫిన్కి వస్తే వాళ్ళు బయట ఊరోళ్ళు బెంగళూరు నుంచి ఒకసారి గూడూరుకి వచ్చినప్పుడు మీ దగ్గర హోటల్లో టిఫిన్ చేశారంట. టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినా కానీ మేము ఉషా ఫాస్ట్ ఫుడ్స్కే వెళ్తాం అని వాళ్ళు అంటున్నారు అనమాట. సో మీరు అట్లా ప్రజల్ని ఎట్లా ఆకర్షిస్తున్నారు? ఎట్లా ఆకర్షిస్తాం అంటే మనం ఏమి డ్యాన్స్ గింతలు ఏముండవు, ఓన్లీ ఐటమ్ చట్నీ, సాంబారు, కమ్మటికి చట్నీకి విపరీతమైన ఖర్చు మాకు. నాకు తెలిసి నాకు గర్వం, చట్నీ బొట్టు బ్రహ్మాండంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, ఎక్కువ ఖర్చు పెడతాం. 2 ఇడ్లీకి ఇంత చట్నీ ఖర్చు అవుతుంది, 15 రూపాయల చట్నీ అవుతుంది 2 ఇడ్లీకి వాడేది. మేము డిసప్పాయింట్ కావు, పిల్లలకు కూడా చెప్తాం, చట్నీ అడిగితే ఎన్నిసార్లు అయింది అని చెప్తాం. ఇచ్చేసి వాళ్ళ మొహం చూడకండి, చట్నీ దండికి మామూలుగా తిన్నంత తృప్తిగా ఇవ్వండి. చట్నీ ప్రధానం, వాళ్ళ దోశ ప్రధానం, అన్ని ఐటమ్స్ ప్రధానంగా ఉంటాయి. పొంగల్ వస్తారు కొంతమంది, వాళ్ళకి నచ్చుంటది వస్తారు. సో మీరేమంటారంటే ప్రజలకి ఒక క్వాలిటీ అయినటువంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చారు, ప్రజలకు మాకు లాభం లేకపోయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు క్వాలిటీ ఇవ్వాలి అనేది మీ నిర్ణయంతో ఈ సక్సెస్ ముందుకెళ్ళింది. క్వాలిటీ ప్రధాన క్వాలిటీ, ఆ రేట్లు కూడా మేము తొందరలో పెంచాలనుకుంటాం. అవునా? ఎందుకంటే ఎంతకాలం పరిగిస్తాం, పిల్లకాయలు కూడా బాధపడతా ఉన్నారు. అవును, రేట్లు ఇట్టా మనం, అందుకని రేట్లు కూడా పెంచాలని ఆలోచన, ఆదాయం దాని దగ్గర ఆదాయం రావాలని. ఇంకొక చివరి ప్రశ్న సార్, ఇప్పుడు రేట్ల విషయంకి వచ్చారా మీరే ఎత్తారు ఆ విషయం. రేట్లు అనేది మిమ్మల్ని చూసి టౌన్ లో పెడతారంటే మిగతా హోటల్ వాళ్ళు అనేది ఎంతవరకు నిజమా? అది ఎదురుగా వాళ్ళు పెంచారు కదా, వాళ్ళు వెంకటరమణ రేట్లు పెంచేసుకున్నారు కదా. అట్లా కాదు సార్, నేనేమంటానంటే అసలు గూడూరులో టిఫిన్ రేట్లని శాసించేది ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మారిస్తేనే మిగతా అందరూ కూడా మారుస్తున్నారు అని చెప్పి. మా బోట్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు చేస్తారు, సిట్టింగ్ వాళ్ళు ఎదురుగా ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ పెంచేశారు. 50 చపాతీ 50 దోశలు పెట్టారు, మేము 40లోనే ఉన్నాం. ఓకే, మేము పెంచే చుట్టుపక్కల వాళ్ళు పెంచుతారు. అదే నేను అడిగేది ఏంటంటే మీరు పెంచారనుకోండి, పక్కన కొన్ని హోటల్స్ వాళ్ళు కూడా పెంచుతూ ఉన్నారు. అంటే మీ మీదే ఆధారపడి బిజినెస్ కూడా గూడూరులో జరుగుతుందంటే పెంచుతారు. సో అదే అండి, గూడూరులో ఒక విషయం చెప్పాలి ఏంటంటే రేట్లు కూడా శాసిస్తుంది ఉషా ఫాస్ట్ ఫుడ్స్ అండి. ఎందుకంటే వీళ్ళు పెంచితే అందరూ పెంచుతారు, సో ఆ విధంగా ట్రెండ్ సృష్టిస్తుంది. సో ఈరోజు మనం 25 సంవత్సరాల ఉషా ఫాస్ట్ ఫుడ్స్ జర్నీ ఎలా జరిగిందో మన ఉషా చలపతి గారిని అడిగి తెలుసుకున్నాం. ఆయన చెప్పారనమాట, తన ఫ్యామిలీ కృషి వల్ల ఈరోజు ఈ స్థాయికి ఉషా ఫాస్ట్ ఫుడ్ సక్సెస్ వచ్చింది. అదేవిధంగా మేము క్వాలిటీతో ప్రజలకి అందించాలి, మాకు లాభం వద్దు, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి క్వాలిటీ ఫుడ్ అందించాలనే లాభం వద్దంటూ తక్కువ లాభంతో ప్రజలకు క్వాలిటీగా ఇస్తూ ప్రజల్ని ఆనందపరుస్తూ
ఈ ఫాస్ట్ ఫుడ్స్ రంగంలో ముందుకెళ్తున్నారు. సో మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఉషా చలపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.